ఓం శ్రీ విష్ణవే నమః. అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలః శతావర్తః పద్మే పద్మనివేక్షణః. అశోకః శోకం లేనివాడు, తారణః సంసార సాగరం నుండి జీవులను ఉద్ధరించువాడు, తారః తరింపజేయువాడు, శూరః శూరుడు, శౌరిః శూరుని కుమారుడు, జనేశ్వరః జనులందరికీ ప్రభువు, అనుకూలః అనుకూలుడు, శతావర్తః ధర్మమును కాపాడ కొరకు వందలాది అవతారాలు ఎత్తినవాడు, పద్మీ పద్మమును హస్తమును ధరించినవాడు, పద్మనివేక్షణ పద్మముల వంటి కన్నులు కలవాడు, పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దే రుద్ధో రుద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ. పద్మనాభ హృదయ పద్మమునందు వసించువాడు లేదా పద్మమును నాభియందు కలవాడు. అరవిందాక్ష అరవిందములను పద్మాలను పోనీల కన్ను కలవాడు. పద్మగర్భ హృదయమనే పద్మ మధ్యలో ఉపాసింపబడు వాడు లేక పూజింపబడువాడు. శరీరభృత్ అన్న ప్రాణ రూపంలో జీవులను పోషించేవాడు. మహర్ది గొప్ప సంపద గలవాడు, బుద్ధి అనగా సంపద. రుద్ధ ప్రపంచ రూపమున విస్తరించి ఉన్నవాడు. రుద్ధాత్మ సనాతనుడు, అందరికీ ఆశ్రయమైన మూల పురుషుడు. మహాక్ష సర్వాన్ని దర్శించే గొప్ప నేత్రాలు కలవాడు. గరుడధ్వజ జెండాపై గరుత్మంతుడు కలవాడు.